గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈరోజు 8వ తరగతి పాఠ్యభాగంలోని తెలుగు నీతి పరిమళాలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క వ్యాకరణాంశాలు నేర్చుకుంటున్నాము. వ్యాకరణాంశాలు ఏ పాఠ్యభాగం ఇది? తెలుగు పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఈ నీతి పరిమళాలు అనేటువంటి పాఠ్యభాగం సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, పదజాలం ఇచ్చారు. పదజాలం ఇందులో ఈ క్రింది వాక్యాల్లో సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటి కింద గీతలు గీయండి అన్నాడు. ఈ కింది వాక్యాల్లో సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటి కింద గీతలు గీయండి అన్నాడు. ఆ గీత గీసిన పదాలను మన పక్కన రాయమని చెప్పాడు. ఇక్కడ చూడండి, కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్తాలు సంతోషిస్తాయి. ఇక్కడ చూడండి, కల్మషం చిత్తాలు అంటే ఇక్కడ సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటిని మనం చూస్తూ దానికి సరైనటువంటి పదాలను రాయాలి. ఇక్కడ కల్మషం అనే పదం ఉంది, చిత్తం అనే పదం ఉంది. కల్మషానికి పాపము, తప్పు అనేటువంటివి సరైనటువంటి అర్థాలు. పాపము, తప్పు. అలాగే చిత్తము అంటే హృదయము, యద, డెందము. హృదయము, యద, డెందము అనేటువంటి దానికి. ఇక రెండో పదము, చూడండి, ఇక్కడ మిడతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి, అడవిలో వహిని రగులుతుంది, అగ్నిలో చేయి పెడితే కాలుతుంది. ఇందులో మనము ఒకే పదం ఉన్నటువంటి అర్థాలను తీసుకోవాలి, ఒకే సమానమైనటువంటి అర్థాలు ఉన్న పదాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, చిచ్చు, వహిని, అగ్ని. ఇక్కడ చూడండి, దీంట్లో చిచ్చు అనే పదాన్ని, దీంట్లో వహిని అనే పదాన్ని, దీన్ని అగ్ని అనే పదాన్ని తీసుకున్నాం. చూడండి, చిచ్చు, వహిని, అగ్ని ఇలా మనము రాయాలి. నెక్స్ట్ చూడండి, తర్వాత ఈ క్రింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి ఏం రాయాలి? ఈ క్రింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి పదాలతో సొంత వాక్యాలు రాయండి అన్నాడు. అంటే ఈ కింద ఉన్న పదాలకు వ్యతిరేకార్థకం రాస్తూ ఆ పదాలతో మన సొంత వాక్యాలు కూడా రాయాలి. అంటే ఏం రాయాలి? సొంత వాక్యాలు అంటే, సొంత వాక్యం అంటే ఏంటి? ఇక్కడ మనకు ఆ పదాన్ని వ్యతిరేకార్థక వాక్యం రాయాలి. ఇప్పుడు చూడండి, నవ్వి, దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏంటి? ఏడ్చి. అంటే ఆ పదానికి సరైనటువంటి వ్యతిరేకార్థకం రాస్తూ సొంత వాక్యం కూడా రాయమన్నాడు. మళ్ళీ సొంత వాక్యం కూడా రాయాలి. అంటే వ్యతిరేకార్థకం ఒకటి రావాలి, సొంత వాక్యం కూడా ఒకటి రావాలి. ఇక్కడ చూడండి, ఒక పదానికి కీర్తి అనే పదానికి వ్యతిరేకార్థకం ఏంటి? అపకీర్తి. కీర్తి అనే పదానికి వ్యతిరేకార్థకం ఏంటి? అపకీర్తి అని వస్తుంది. ఇక్కడ సొంత వాక్యం ఈ రెండు పదాలతో సొంత వాక్యం రాయాలి మనం. అందుకే నేను ఈ రెండు పదాలు కలిపి మీకు చెప్తూ ఉన్నా. కీర్తి, అపకీర్తితో సొంత పనులు. మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది, మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది. చెడ్డ పనులు చేస్తే అపకీర్తి వస్తుంది. చూడండి, మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది, చెడ్డ పనులు చేస్తే అపకీర్తి వస్తుంది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కీర్తి అనే పదానికి ఉంది, అపకీర్తి అనే పదానికి ఉంది, సొంత వాక్యాలు రాసాము. మనం మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది, చెడ్డ పనులు చేస్తే అపకీర్తి వస్తుంది. నెక్స్ట్ అహితం, హితం. హితం అంటే ఏంటి? మంచి. హితం అంటే ఏంటి? మంచి. అహితం అంటే ఏంటి? మంచి కానిది. చూడండి, అహితం చేకూర్చే మాటలు వినకూడదు. అహితం చేకూర్చే మాటలు వినకూడదు, హితం చేకూర్చే మాటలే వినాలి. అహితం చేకూర్చే మాటలు వినకూడదు, హితం చేకూర్చే మాటలు మాత్రమే వినాలి. ఇక్కడ రెండు పదాలు వచ్చినాయి కదా, అహితము, హితము అని వచ్చింది. తర్వాత చూడండి, మూడోది బాగుపడి, చెడిపోవు. ఇక్కడ చూడండి, రెండు పదాలకు, ఒకటి బాగుపడి, రెండు చెడిపోవు. బాగుపడడం ఒకటి, దానికి వ్యతిరేకార్థకం ఏంటి? చెడిపోవు. ఇక్కడ చూడండి, ఒకసారి, కొందరు బాగా చదువుకొని బాగుపడతారు, మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతారు. కొందరు బాగా చదువుకొని బాగుపడతారు, మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతారు. ఇవి రెండు సరైనటువంటి అర్థాలు. దేనికి ఇవి? మనం చెప్పేటువంటి పదానికి వ్యతిరేకార్థకం రాస్తూ
ఆ వ్యతిరేకార్థకంతో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి సొంత వాక్యాలు కూడా రాయాలనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ కింది పదాలు చదవండి, 2 పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఈ 2 పదాలు చదువుతూ ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చదవండి. మనకి ఇక్కడ కింద పదాలు ఇచ్చాడు, వాటిని ఉపయోగిస్తూ మనం సొంత వాక్యాలు రాయాలి. అంటే ఆ జంట పదాలుగా, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాల నుంచి ఒక 2 పదాలను ఉపయోగించుకుంటూ మన సొంత వాక్యాలుగా రాయాలి. చూడండి ఒకసారి. చదువు, చెడిపోవు, ధనము, దుష్టుడు, బలము, మార్గము, చంచల స్వభావం అనేవి ఇచ్చాడు. ఇచ్చినటువంటి పదాలు చదువు, చెడిపోవు, ధనము, దుష్టుడు, బలము, మార్గము, చంచల స్వభావం అనేటువంటి పదాలు ఇచ్చాడు. ఈ పదాలు మనం ఉపయోగించుకుంటూ మనం ఏం చేయాలంటే సొంత వాక్యాలు రాయాలి. ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో మనం ఒక ఉదాహరణ చెప్తే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ పదాల నుంచి ఒక పదాన్ని తీసుకుంటూ ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ ఇదొకటి, ఈ 2 పదాలు తీసుకున్నాం, చదువు, మార్గం. ఈ 2 పదాలు తీసుకొని ఈ 2 పదాలతో నేను సొంత వాక్యం రాశాను. చదువు జీవితానికి మార్గం చూపుతుంది. చదువు జీవితానికి మార్గం చూపుతుంది. అంటే ఇక్కడ ఈ 2 పదాలు మనం ఇక్కడ సొంత వాక్యంగా ఉపయోగించుకున్నాం. అంటే ఈ పదాలతోటి అర్థవంతమైనటువంటి ఒక వాక్యాన్ని రాశాము. చదువు జీవితానికి మార్గం చూపుతుంది అని ఉంది. నెక్స్ట్ అండి, ధనం చంచల స్వభావం కలది. ధనం చంచల స్వభావం కలది. ఇక్కడ చూడండి, ధనం చంచల స్వభావం కలది ఉంది కదా, అది కూడా చెప్పాను. నెక్స్ట్ మూడోది, దుష్టుడు చెడిపోవుట తథ్యము. దుష్టుడు, ఇక్కడ చూడండి, దుష్టుడు ఒక పదము, చెడిపోవుట ఒక పదము. ఇక్కడ చూడండి, దుష్టుడు, చెడిపోవు ఉన్నాయి కదా 2, దుష్టుడు, చెడిపోవు అనే పదాలు ఇచ్చాడు. నెక్స్ట్, మనిషికి చదువు ధనంతో సమానము. ఇక్కడ చదువు, ధనం 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, చదువు, ధనం, ఈ పదాలను ఇక్కడ మనం ఉపయోగిస్తూ రాశాను. మళ్ళీ నెక్స్ట్, హారాలు ధనం ఎప్పటికైనా శాశ్వతం కాదు. హారాలు ధనం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ధనము, మార్గము ఇటువంటి పదాలు తీసుకొని మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి, బలము ధనం ఉన్నవాడికి అహంకారం వస్తుంది. బలము ధనం ఉన్నవాడికి అహంకారం వస్తుంది. ఇక్కడ చూడండి, బలము, ధనం ఈ పదాలతోటి మన సొంత వాక్యాన్ని రాయడం జరిగింది. ఈ విధంగా అర్థవంతమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ఆ పదాలతోటి మనం ఏదైనా ఒక సొంత వాక్యాన్ని రాయాలి. ఇలా రాయగలిగితే చక్కగా పదాలు అనేవి వస్తాయి. ఇక్కడ మనకు వ్యాకరణ అంశాలు ఇచ్చినటువంటి 2 సందులు చూద్దాం. మనకి ఇక్కడ సందులు ఇచ్చారు, అవి ఒకసారి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది అత్వసంధి. ఇక్కడ మనకు ఇచ్చిన పదంలో అదేమిటి అని ఇచ్చాడు అనుకోండి, అదేమిటి అని ఒక పదం ఇచ్చిండు. ఈ పదం ఏంటి? అది ప్లస్ ఏమిటి, ఇది ఒక సంధి. మళ్ళీ ఇంకో పదం ఇచ్చాడు, ఏంటది? ఒకంత. చూడండి, ఒక ప్లస్ ఇంత, ఇది ఒక సంధి. ఈ చెప్పేటువంటి ఈ అత్వసంధి కానీ, ఉత్వసంధి కానీ, ఇత్వసంధి కానీ ఇవి తెలుగు సంధులు. ఏ సంధులు ఇవి? తెలుగు సంధులు. మరి తెలుగు సంధులు అని ఎందుకంటాం? 2 తెలుగు పదాల మధ్య మాత్రమే సంధి జరిగితే వాటిని తెలుగు సంధులు అంటాం. అంటే ఈ ప్లస్కు ముందున్న పదాన్ని పూర్వపదం అంటాం, దీన్ని పూర్వపదం అంటాం. ఈ ప్లస్కు తర్వాత ఉన్న పదాన్ని మనం పరపదం అంటాం. ఇంతకుముందు క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. ప్లస్కు ముందున్న పదాన్ని పూర్వపదం అని పిలుస్తాం, ప్లస్ తర్వాత ఉన్న పదాన్ని పరపదం అని పిలుస్తాం. ఈ పూర్వపదం పరపదం 2 కలయిక సంధి అంటాం. ఇందులో పూర్వపదంలో ఏముండాలి? అత్తునకు సంధి బహుళంబగును అన్నాడు. అంటే ఆనే స్వరం పూర్వపదంలో వస్తూ దీనికి ఆనించే వరకు ఏ హెచ్ అయినా పరమవ్వాలి. అంటే ఆనించే వరకు ఏ హెచ్ పరమైనప్పటికీ కూడా సంధి జరుగుతుంది అని అర్థం వస్తుంది. ఏం జరుగుతుంది? సంధి బహుళంబగును. అంటే ఇక్కడ సంధి బహుళము అంటే ఏంటి? జరుగుతుంది, జరగదు అని. ఒకసారి జరుగుతుంది, ఒక్కోసారి జరగదు అని అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, తల ప్లస్ ఎత్తవచ్చు.
తలెత్తవచ్చు, తల ప్లస్ ఎత్తవచ్చు. ఇక్కడ పూర్వపదం ఏమొచ్చింది? ఆ వచ్చింది. పరపదంలో ఏమొచ్చింది? ఏ వచ్చింది. అంటే ఇక్కడ ఆ నుంచి అవ్వ వరకు ఏ ఎచ్చైనా పరమవచ్చు అని చెప్పే కదా. తల ప్లస్ ఎత్తవచ్చు, తలెత్తవచ్చు. ఇక్కడ ఆ ప్లస్ ఈ కాస్త ఏమైంది? ఏ అయింది. ఈ ఈ పూర్వపదంలో ఉన్నటువంటి పరపదంలో ఉన్నటువంటిది తొలగిపోతుంది. చింత ప్లస్ ఆకు, చింతాకు. చింత ప్లస్ ఆకు, చింతాకు. ఇక్కడ కూడా ఏంటి? పూర్వపదంలో ఆ వచ్చింది, పరపదంలో ఆ వచ్చింది. ఇక్కడ మనకు అక్కడ ఏమొచ్చింది? చింతాకు. చింత ప్లస్ ఆకు, చింతాకు. ఇది ఏ సంధి అంటే ఆత్వసంధి. ఏ సంధి ఇది? ఆత్వసంధి. అర్థమవుతుంది కదా. పూర్వపదంలో అచ్చుంటూ ఆ ఉంటూ దానికి పరపదంలో ఏ అచ్చైన పరం అవ్వాలి. నెక్స్ట్ ఉత్వసంధి. తర్వాత ఉన్నటువంటిది ఏంటిది? ఉత్వసంధి. చూడండి ఒకసారి. ఉత్వసంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును అన్నాడు. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును అంటే ఇక్కడ ఏం చెప్తుండు? ఊ అనేటువంటి స్వరం పరపదంలో వస్తే, ఊ అనేటువంటి స్వరం పరపదంలో వస్తే అనేది పరపదంలో వస్తే తర్వాత ఉత్వసంధి. తర్వాత ఏంటి? ఉత్వసంధి. ఈ ఉత్వసంధికి ఉత్తునకు అచ్చుపరైనప్పుడు సంధి అగును. దీన్ని మనం ఉకార సంధి అని పిలుస్తాం. ఉకార సంధి అని కూడా పిలుస్తాం దీన్ని. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును అన్నాడు. అంటే ఏంటి? ఊ అనే స్వరం పూర్వపదంలో వస్తే, ఇక్కడ ప్లస్కు ముందు ఉన్నటువంటిది కదా, ఊ అనే స్వరం పూర్వపదంలో వస్తూ దీనికి ఆ నుంచి అవ్వ వరకు ఏ అచ్చైనా పరం అవ్వాలి. అలా పరం అవుతే దాన్ని ఏమంటామంటే మనము ఉత్వసంధి అని పిలుస్తాం. ఏమంటాం? ఉత్వసంధి అని పిలుస్తాం. చూడండి ఒకసారి ఉదాహరణ చూడండి. తలపిస్తున్నది. తలపు ప్లస్ ఇస్తూ ప్లస్ ఉన్నది. ఇక్కడ చూడండి. ఊ ప్లస్ ఈ ప్లస్ ఊ. అంటే ఇక్కడ మనకు ఈ పూర్వపదంలో ఏముంది? ఊ. దీనికి ఈ అనే అచ్చు వచ్చింది. తలుపు ప్లస్ ఇస్తూ ఇక్కడ ఊ వచ్చింది. ఇక్కడ పరపదంలో ఏ వచ్చిన పరమాణంగా చెప్పే కదా, అక్కడ ఈ వచ్చింది. తలకము ప్లస్ తిలకము ప్లస్ అనగా, తిలకం అనగా, తిలకము ప్లస్ అనగా. ఇక్కడ తిలకంలో ఊ వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ ము ప్లస్ ఊ ఏమవుతుంది? మో. కాబట్టి తిలకము ప్లస్ అనగా అంటే తిలకము అంటే ఊ, ఇక్కడ ఆ వచ్చింది, ఆ అచ్చు పరమైంది. కాబట్టి ఇక్కడ ఉత్వసంధి అవుతుంది. తలము ప్లస్ ఎక్కి, తలమెక్కి. తలము ప్లస్ ఎక్కి. ఇక్కడ చూడండి. ఇక్కడ ము వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, తలమెక్కి. ఇది కూడా ఏమవుతుంది? ఉత్వసంధి. అర్థమవుతుంది కదా, ఉత్వసంధి. ఇంకో ఉదాహరణ చూద్దాం. చూడండి ఉత్వసంధికి ఇంకో ఉదాహరణ. చాలకున్నా. చాలకున్నా. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ కూడా చూద్దాము. చాలకున్నా. చాలక ప్లస్ ఉన్నా. చాలక ప్లస్ ఉన్నా. చూడండి. చాలకున్నా, చాలక ప్లస్ ఉన్నా. ఇక్కడ పూర్వపదంలో చూడండి ఈ విధంగా వచ్చేటువంటి సంధి ఏమంటామంటే, ఏమంటాం దాన్ని? ఈ ఉత్వసంధి అని పిలుస్తాం. కాబట్టి ఈ విధమైనటువంటి సంధి తెలుగు సంధులు అంటాం వీటిను. ఇవి తెలుగు సంధులో ప్రధానమైనటువంటివి. తెలుగు సంధులో ప్రధానమైనటువంటివి ఇవి. తర్వాత ఇంకో సంధి కూడా ఇచ్చాడు. అసలు ఆ సంధి ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఇది ప్రధానమైనటువంటిది. ఈ సంధి ఎలా ఏర్పడుతుందో మీకు చాలా వివరంగా మనకు అక్కడ టెక్స్ట్ బుక్లో కూడా, మన 8వ తరగతి టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఈ ధృత ప్రకృతిక సంధి, ఏ సంధి అది? ధృత ప్రకృతికమైనటువంటి సంధి అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సంధి ఎలా ఏర్పడుతుందో ఇచ్చాడు. మనము ఈరోజు చూద్దాం. ఆ సంధి ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ సంధి ఏ విధమైనటువంటి, మనం ఏ విధంగా ఆ సంధిని ఏర్పరుస్తాము అనేటువంటి చూస్తే దాన్ని ధృత ప్రకృతిక సంధి అని పిలుస్తాం. ఏ సంధి అని పిలుస్తుందని? ధృత ప్రకృతిక సంధి. సరే, ఇక్కడ ఒక పదాలు చూద్దాం. ఇక్కడ కింది పదాలు చదవండి, పదంలో చివరి అక్షరం కింద గీత గీయండి అని ఇచ్చాడు మనకు టెక్స్ట్ బుక్లో. మన టెక్స్ట్ బుక్ పార్ట్లో ఈ కింద పదాలు చదువుతూ ఆ చివరి పదానికి మాత్రం గీత గీయమన్నాడు. చూడండి. పూచెన్, అక్కడ గీత గీసాము. వచ్చెను, గీత గీశాను. తినెను, చివరి గీత గీసాం. చూచెన్, ఉండేన్, ఇక్కడ న్ అని పలుకుతున్నాం.
ఈ ప్రతి పదంలో చివర నకాంతర శబ్దం పలుకుతున్నాం. నా, నా, న్ అని పలుకుతున్నాం. దీన్ని ఏమంటామంటే నకాంతర శబ్దం అని పిలుస్తాం. చూడండి, పై పదాలను మనం గమనిస్తే, వీటిని గమనిస్తే మనము ఈ పై పదాలను గమనిస్తే పదాల చివర ను, న్ అని కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది. ఏముంది అక్కడ? నకారం. నా అనే శబ్దం పలుకుతున్నాం మనం అక్కడ ఏం పలుకుతున్నాం అంటే నా అనేటువంటి ధ్వనిని పలుకుతూ ఉన్నాం, శబ్దాన్ని పలుకుతూ ఉన్నాం. అక్కడ నా అనేటువంటి శబ్దాన్ని అక్కడ మనం ధ్వనిస్తూ ఉంది మనకు అక్కడ. అంటే పదాల చివర నకారం ఉన్నది. ఈ నకారము ధృతము అంటాము. ఇక్కడ మీకు చెప్పాను చూడండి నేను, ఈ న్ అనే పదాన్ని ఏమంటామంటే మనము ధృతము అంటాం. ఏమంటాం? దాన్ని ధృతము అని పిలుస్తాం. దేని ధృతం అని పిలుస్తాము? నకార శబ్దాన్ని. నువ్వు కానీ నా కానీ ఈ రెండు పదాలు మనము ఏమని పిలుస్తామంటే ధృతము అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం వాటిను? ధృతము. మరి వీటిని ధృత ప్రకృతికాలు అంటాము. ఏమంటాం వీటిను? ధృత ప్రకృతికాలు. అంటే ఏంటివి? చూచెన్ న్, త్రాగెన్ న్, వచ్చెన్ న్. ఈ ను, ను, ను ఈ మూడిట్లలో ఈ ను అనేటువంటి శబ్దాన్ని మనం ఏమంటామంటే ను అనే శబ్దాన్ని ఏమంటామంటే ధృత ప్రకృతిక సంధి అంటాము. ఏమంటాం దాన్ని? ధృత ప్రకృతికము. చూడండి, పూచన్ ప్లస్ కలువలు, పూచను గలువలు, పూచన్ న్ ప్లస్ కలువలు, పూచను గలువలు. ఒక ఉదాహరణ ఇచ్చాను మీకు. అంటే ఇక్కడ ఎలా వస్తుందో మీకు ఉదాహరణ చెప్పడం కోసం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. దీన్ని నేను తర్వాత మీకు వివరంగా ముందు చెప్పుకుందాం. ఈ నుకాంతర శబ్దం చివరిచ్చాడు చూడండి. ప్రతి పదానికి కూడా వచ్చెన్, వెళ్ళెన్, త్రాగెన్, తినెన్, నవ్వెన్, న్ 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 ఇలా పిలుస్తున్నాం కదా. ఈ ను అనేటువంటి శబ్దాన్ని మనము ధృతము అంటాము. ఏమంటాం దీన్ని? ధృతము అంటాము. మరి ఈ ధృతము ఎలా వస్తుందో, అసలు ధృత ప్రకృతికం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చాను నేను. ఇక్కడ ఉదాహరణ చెప్పాను చూడండి మీకు ఇందాకనే. పూచన్ ప్లస్ కలువలు, పూచన్ ప్లస్ కలువలు. మరి ఈ పూచన్ కలువలు ఎలా అయిందో ఒక సూత్రం చెప్తాను. ఆ సూత్రం చెప్పిన తర్వాత అదే పదాన్ని మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. చూడండి, ఇక్కడ సూత్రం ఇది. ధృత ప్రకృతికాలకు పర్సాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. ఇది ధృత ప్రకృతిక సంధి సూత్రం. ధృత ప్రకృతిక సంధి అనేటువంటి దానికి సూత్రం ఇది. ఏంటో సూత్రము? ధృత ప్రకృతికాలు అంటే ఇందా చెప్పే కదా మీకు, నుకాంతర శబ్దానికి ఇది పూర్వపదంలో వస్తూ దీనికి పరపదంలో పర్షాలు పరమైతే సరళాల ఆదేశం వస్తాయన్నాడు. అసలు ఈ పర్షాలు అంటే ఏంటి? ఒకసారి చెప్తా వినండి. ఈ పర్షాలు సరళాలు అనేవి, పర్షాలు ఏంటంటే కా, చా, టా, తా, ప. చూడండి, కాక, చూడండి, కాక, గాగ, ఇన అని ఉంది కదా. ఇక్కడ కాక, గాగ, ఇన అని ఉంది కదా. ఇది ఈ కాక, గాగ, ఇనలో ఇది కావర్గం. చాచా, జాజా, ఇన చావర్గం. టాటా, డాడా, ఇన టావర్గం. తాత, దాద, నా తావర్గం. పాపా, బాబా, మా. ఈ కా, చా, టా, తాప 5 ఉన్నాయి కదా. ఈ ఐదు పరుషాలు. ఈ 5 ఏమంటాం? పరుషాలు. పరుషాలు ఏంటంటే కఠినంగా పలికేవి పరుషములు. కఠినంగా పలికే వాటిని ఏమంటామంటే మనము పరుషాలు. చూడండి, కఠినంగా పలికే వాటిని ఏమంటామంటే మనము పరుషములు అంటాం. కానీ ఇక్కడ ఈ కా, చా, టా, తా, ప కచ్చట తప్పలు అంటాం కదా. ఈ కా, చా, టా, తా, ప అనేవి ఏంటివి? పరుషాలు. అంటే మీకు చెప్పే కదా, కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గం. కాకా, గాగా, ఇన, చాచా, జాజా, ఇన, టాటా, డాడా, నా, తాత, దాదా, నా, పాపా, బాబా, మా. ఈ 5 కలిపి ఏమంటామంటే పరుషాలు అంటాం. ఏమంటాం వాటిను? పరుషాలు, కఠినంగా పలికే పరుషాలు. మరి కావర్గంలో రెండో పదం వస్తుంది కదా, గా. ఇక్కడ చూడండి, గా, జా, డా, దా, బా. ఈ కావర్గంలో రెండో పదం ఏంటి? గా. కా తర్వాత గా. చావర్గం ఏంటి? జా.
చాచా తర్వాత జా. మూడోది ఏంటి? టా వర్గంలో డా, టాటా డా డా డా. తర్వాత తా వర్గంలో దా, పా వర్గంలో బా. అంటే ఈ కజడ దెబ్బలకు పక్కనే ఉన్నటువంటి వరుసలో ఉన్నటువంటి రెండో పదాన్ని ఏమంటామంటే గజడ దెబ్బలు అంటాం. వీటిని సరళాలు అంటాము. ఏమంటే వీటిని సరళాలు అంటే ఏంటి? సులభంగా పలికేవి అని అర్థం. ఈ కఠినంగా పలికే వాటినేమో పరుషాలు అంటాం, సులభంగా పలికే వాటినేమో సరళాలు అంటాం. కాబట్టి కచ్చడ తప్పలేమో పరుషాలు, గజడ తప్పలేమో సరళాలు. కాబట్టి ఇక్కడ మన సూత్రం చెప్పిన ప్రకారం ఏంటి ఇక్కడ సూత్రం చెప్పింది, ఏదైతే ధృత ప్రకృతం ఉంటుందో అంటే పూర్వపదంలో ఈ ధృత ప్రకృతం ఉంటుందో పరుషాల పరమైతే, పరుషం అంటే ఏంటి? ఇక్కడ కా, పరుషంలో కా అనేది పరుషం కదా, ఆటోమేటిక్గా అక్కడ దాన్ని తొలగించి దాని స్థానంలో సరళమైనటువంటి గజడ దెబ్బలు ఆదేశం వస్తాయి. ఆదేశం అంటే ఏంటి? ఆదేశం అంటే ఏంటో ముందు చూద్దాం. ఇక్కడ చెప్పే కదా మీకు ఆదేశం అంటే ఏంటో. ఆదేశం అనగా ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఒకసారి జాగ్రత్తగానండి. మీకు ఆదేశం అంటే ఏంటో చెప్తా. ఆదేశం అంటే ఏంటో చెప్పాలి కదా, అది నేర్చుకుందాం. దీన్ని పూర్వపదంలో ఉన్నటువంటి పదాన్ని దీని మొదటి పదం అంటాం. అంటే ప్లస్కు ముందు పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరము, ప్లస్ తర్వాత వచ్చేటువంటి మొదటి అక్షరము, ఈ రెండింటిని తొలగించి వీటి స్థానంలో ఇంకో అక్షరం వచ్చేరుతుంది, ఏదో ఒక అక్షరం వచ్చేరుతుంది. అలా చేరేదాన్ని ఏమంటామంటే ఆదేశం అంటాము. అంటే ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువు వలె చేరడాన్ని ఏమంటామంటే మనము ఆదేశము అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఆదేశము. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, మనము మీరు గుణసంధి ఉంటారు 7th క్లాస్లో, మీ టీచర్ మీకు 7th క్లాస్లో గుణసంధి చెప్పుంటుంది. అక్కడ మీరు నేర్చుకుంటారు గుణసంధి గురించి. ఇక్కడ చూడండి, గుణసంధిలో పూర్వపదంలో ఏముంది? ఆ ఉంది. పరపదంలో ఏముంది? ఈ ఉంది. అకారములకు ఈ ఊరులు పరమైతే అన్నాడు కదా. కాబట్టి ఈ రెండు తొలగించి వీటి స్థానంలో ఏమొస్తుంది తెలుసా? ఏ వస్తుంది. దాన్ని ఆదేశం అంటాం. అలాగే ఇక్కడ పూర్వపదంలో ఆ వస్తుంది, పరపదంలో ఊ వస్తుంది. ఈ రెండు తొలగించే స్థానంలో ఓ వస్తుంది. దీని గుణసంధి సూత్రం. అకారానికి ఈ ఊర్లు పరమైతే క్రమంగా ఏ వారిలో వచ్చిన సూత్రం వినుంటారు కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు స్థానాన్ని తొలగించి దీని స్థానంలో కొత్తగా ఇంకో అక్షరం చేరుతుంది. దాన్ని ఆదేశం అంటాం. అంటే ఇక్కడ చెప్పిన ఏంటంటే పూర్వపదంలో ధృతము, పరపదంలో ఉన్నటువంటి పరుషము, పరుషపదం అంటే ఏంటి? కా. ఈ రెండు పోయి దీని స్థానంలో సరళాలు ఆదేశం అవుతాయి. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశం అవుతాయి. ఇది ఈ సూత్రం. అర్థమైంది కదా. ఈ సూత్రము మనకు చాలా వివరంగా చెప్పడం కోసం ఇంత వివరణాత్మకమైన విషయాన్ని మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. కాబట్టి ఇది సూత్రం. ఇక్కడ చూడండి, కాబట్టి పరుషాలకు సరళ మీకు చెప్పాను. పరుషాలు అంటే ఏంటి? పరుషాలు అంటే కా, చా, ట, త, ప. ఇవి పరుషాలు. సరళాలు అంటే ఏంటి? గా, జా, డా, దబ. ఇవి పరుషాలు, ఇవి సరళాలు. అర్థమైంది కదా. పరుష పదాలు అంటే ఏంటో, సరళ పదాలు అంటే ఏంటో. సరే, ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. మీకు చెప్పినటువంటి సూత్రం ప్రకారం ధృత ప్రకృతానికి పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా అవుతున్నాయని చెప్పాను కదా మీకు సూత్రము. కాబట్టి ఇక్కడ ధృత ప్రకృతం ఇది. పూచెన్ న్, ఇది ధృత ప్రకృతం, ఇది పూర్వపదంలో ఉంది. దీనికి కా ఆదేశమైంది. ఏం ఆదేశమైంది? కా ఆదేశం వచ్చింది. మరి ఇక్కడ కా ఆదేశంగా వస్తే అంటే ఇది కా ఏంటిది? ఇది పరుషాలు. పరుషాలు అంటాం కదా మనము. ఈ పరుషాలను ఏమంటామంటే కా వచ్చింది. దీనికి అప్పుడు ఏమొస్తుందంట? సరళాలు ఆదేశంగా వస్తాయి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు, పూచెన్ గలువలు. ఇక్కడ కి కా కాస్త గా అయింది. అంటే ఇక్కడ స్పర్శలు కాస్త సరళాలు అయినాయి. కాబట్టి పూచెను ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. ఇక్కడ చూడండి, చేసెను ప్లస్ టక్కు, చేసెను డక్కు, చేసెను డక్కు. అంటే ఇక్కడ ఏంటి మనం చూస్తూ ఉన్నాం, మీకు చెప్పాను నేను. న్, దీని టా పరపదం వచ్చింది. చేసెను డక్కు. నెక్స్ట్ తర్వాత ఏంటి చూడండి, ఇక్కడ మళ్ళా దశను చూసి, దశను చూసి, దశను చూసి, దశను చూసి. అంటే ఇక్కడ పూర్వపదంలో ఏమో దశ, న్, ఇది పూర్వపదం. దీని పరపదం ఏంటి? చూ అనేటువంటివి సరళ పరుషం వచ్చింది. ఈ రెండు పోయి దీని స్థానంలో జూసి. కాబట్టి ఇక్కడ పరుషాలు కాస్త సరళాలు అవుతాయి. పూర్వపదంలో ఉన్నటువంటి ధృత ప్రకృతానికి
పర్సల్ పరమైతే సరళ ఆదేశంగా వస్తుంది అనేటువంటి సూత్రము. కాబట్టి పర్సల్ అంటే ఏంటి చెప్పాను, సరళ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఇవి సూత్రం నుండి పూచెను ప్లస్ కలువలు, పూచెను కలువలు, చేసెను ప్లస్ టక్కు, చేసెను డక్కు, దశను ప్లస్ చూసి, దశను చూసి, దశను చూసి. తర్వాత ఈ విధంగా మనకు అంటే కా కాస్త ఏమవుతుంది, గా అవుతుంది. ఏమవుతుంది, కా కాస్త గా అవుతుంది. చా కాస్త ఏమవుతుంది, జా అవుతుంది. టా కాస్త ఏమవుతుంది, డా అవుతుంది. అలాగే తా ఏమవుతుంది, దా అవుతుంది. పా ఏమవుతుంది, బా అవుతుంది. అంటే కా గా, కా చా టా తా పా. చూడండి, గా జా డా దా బా. ఇది మనకి ఈ సూత్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మనము అది ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి ఒక్కోసారి ఈ నుకాంతర శబ్దం కాస్త ఏమవుతుందంటే బిందువుగా మారుతుంది. ఒక్కోసారి ఇది కాస్త ఏమవుతుందంటే సున్నాగా కానీ అరసున్నాగా కానీ మారుతుంది. దీన్ని ఈ అరసున్నాని మనం ఏమంటామంటే నుకాంతర శబ్దం అంటాం. మనం ఎప్పుడైనా పద్యాన్ని పలుకుతున్నప్పుడు కూడా ఈ అరసున్నతతో ఉన్నటువంటి పదానికి మనం గజడదబలుగా కాస్త పలుకుతూ నేర్చుకుంటూ ఉంటాము. ఇది మనకి ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాలు. ఈ పాఠ్యభాగం సంబంధించినటువంటివి ముఖ్యమైనటువంటి అంశాలు.